ప్రతి సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కు ఉంటారు. అందులో ఆదివాసీలకి అల్లూరి సీతారాజు అయితే యాదవులకు మాత్రం సాక్షాత్తు భగవత్ స్వరూపులు శ్రీకృష్ణుడు అని చెప్పుకుంటారు. వారి వారసులుగా ఉన్నటువంటి ఎవరైతే యాదవులు ఉన్నారో నేటికి కూడాను చట్టసభల్లో తమకంటూ ఒక గుర్తింపు లేకపోవడంతో ఈరోజు వారిలో చైతన్యం తెచ్చేందుకు అఖిల భారత యాదవ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు రంగరంగం మనతో ఉన్నారు. చూస్తే కనుక మీ అంటే ఒక భగవత్ స్వరూపులుగా చెప్పుకున్నట్టు శ్రీకృష్ణుడు వారసులుగా ఉన్నట్టు యాదవులు ఇప్పటికి కూడాను ఏకతాటిపైకి రాకపోవడమే, అటువంటి శక్తి చేతిలో ఉన్నా కూడాను ఆ పాశుపతాస్త్రాన్ని మాత్రం ఈ సమాజంలో తమకంటూ వినియోగించుకునే అవకాశం లేకపోలేదు. అంటే భారతదేశ చరిత్ర చూసుకుంటే మరి చంద్రవంశ క్షత్రియులు యాదవులు, అదేవిధంగా ఆ తర్వాత మరి కృష్ణ భగవానుడు యాదవ కులంలో జన్మించారు. వారికి ముందు యదువంశం, యదువు నుంచి యాదవులు ఉద్భవించడం జరిగింది. అయితే ఇంత చరిత్ర కలిగిన భారతదేశాన్ని గతంలో అనేక సంస్థానాలు పరిపాలన చేసినటువంటి యాదవులకి నేడు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ దేశంలో మరి సుమారుగా 28 కోట్ల యాదవ జనాభా ఉన్నప్పటికీ కూడా వీరికి రాజ్యాంగంలో భాగస్వామ్యం కల్పించడంలో మరి గత ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వాలు కానివ్వండి పూర్తిగా వైఫల్యం చెందాయి. ఎందుకనంటే ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప వీరి యొక్క అవసరాలు కానివ్వండి, వీరి యొక్క కోరికలు కానివ్వండి, వీరికి జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగంలో భాగస్వామ్యం కల్పించడంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వాలు మరి వైఫల్యం చెందుతున్నాయి. కాబట్టి అందులో భాగంగా మేము గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కూడా మరి అనేక సభలు సమావేశాలు పెట్టి యాదవులను చైతన్యపరుస్తూ ప్రభుత్వాల మీద మా యొక్క డిమాండ్లు కూడా మేము అనేక సంవత్సరాలుగా చేస్తున్నాం. అయినప్పటి నానుడు ఏదైతే యాదవ్ ముస్లిం అంటారో ఆ నానుడు నేటికి కూడాను మీ సామాజిక వర్గం వెంటాడుతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆనాడు 3 శాపాలు యాదవుల మీద ఉన్నాయి. మొట్టమొదటిది మరి గాంధారి శాపం పెట్టడం జరిగింది. ఆ తర్వాత మరి ఋషులు కూడా ఒక శాపాన్ని కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా యదువు కూడా, యాదవ్కి మూలమైనటువంటి యదువు తండ్రి యయాతి కూడా మరి ఆయన ముసలితనం తీసుకోలేదనే ఉద్దేశంతో ఆయన కూడా రాజ్యాధికారానికి మీరు అర్హులు కాదని చెప్పేసి ఆనాడు యయాతి మరి పెట్టడం జరిగింది. ఇటువంటి ఈ పరంపరకి స్వస్తి పలిపే రోజులు దగ్గర ఉన్నాయంటే వీటన్నిటికీ స్వస్తి పలకాలంటే ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఒక తాటి మీదకు వచ్చి వీరందరూ కూడా ప్రభుత్వాల మీద గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా శాప విముక్తులు అవుతారు. కాబట్టి ఆ దిశగా దేశంలో ఉండే యాదవులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ప్రభుత్వాల మీద ఆందోళన చేయాలి, సంఘటితం అవ్వాలి. అప్పుడే ప్రభుత్వాలు ఈ శాప విమోచన కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు. ఎవరైతే మిమ్మల్ని విడదీసి పాలిస్తూ అందలం ఎక్కుతున్నారో వారందరూ కూడాను ఓటు పరంగా చూసుకునే, జనాభా ప్రాతిపదికన చూసుకునే 3 నుండి 4% మందే. ఓవైపు బీసీ అన్న శక్తి మీ వెంటుంటుంది, మరోవైపు యాదవులందరూ. దేశవ్యాప్తంగా ఇటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి యాదవులు అందలం ఎక్కే రోజు ఎప్పట్లో రానుందండి? ఖచ్చితంగా ఈ దేశంలో యాదవులు అందలం ఎక్కాలి అంటే అందరినీ కలుపుకెళ్ళే వ్యక్తులు, ధర్మపాలన చేసినటువంటి నాటి నుంచి నేటి వరకు కూడా యాదవులకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే అబద్ధం ఆడరు, అధర్మాలు చేయరు, నిజాయితీగా ఉంటారు, యాదవులు ధర్మంగా ఉంటారని చెప్పేసి నానుడు కూడా ఉంది. వీటన్నిటి కూడా ప్రధానంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఈ దేశంలో మరి 60% పైన ఉన్నటువంటి ఈ జనాభాను అందరినీ కూడా మరి కలుపుకొని పెద్దన్న పాత్ర ఏనాడైతే యాదవులు పోషిస్తారో ఖచ్చితంగా ఆనాడు యాదవులకి రాజ్యాధికారం వస్తుంది. వారితో పాటు ఎవరైతే తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలకు కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. వారు కూడా చట్టసభలో పంపించడానికి ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు ఎప్పుడైతే ఈ దేశానికి నాయకుడు అవుతాడో అప్పుడు ఆ వర్గాలు కూడా ఖచ్చితంగా అన్ని వర్గాలను కలుపుకెళ్ళి వాళ్ళందరూ కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఏదైతే యాదవుల్ని మధ్య చిచ్చు పెట్టి పదవులను అలంకరిస్తున్నారో వారందరికి కూడాను మూతోడు జవాబు చెప్పే రోజు దగ్గరలో ఉంది. యాదవ సమాజం మొత్తం ఈరోజు చైతన్యవంతం పరిచేలా అలనాటి వైభవాన్ని ఈరోజు శాప విముక్తి చేసి ఈరోజు మాత్రం వీరికి ఆ ఫలాలు అందేలా చేస్తారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షులైనటువంటి నత్తురామారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మంతున్నారు. చూస్తే కనుక ఈరోజు ఒక శుభదినంగా యాదవులు అనుకుంటే శుభదినం జరుగుతుంది. అయితే అన్న చెప్పారు కొన్ని గాంధారి, కొన్ని సాపికాయలని. అయితే ఒకరు సీఎం అవుతున్నారు, ఒకరు మంత్రి అవుతున్నారు. ఆ సాపికాయలు అప్పుడు పనిచేయవు, అంతే కదా.
ఐక్యత ఉండాలి, పట్టుదల ఉండాలి. ఉన్నప్పుడు ఏదైనా మనిషి సాధిస్తాడు. మేమేది సాధించాలన్నా బీసీ డీలో ఉన్నప్పుడు మేము సాధించడానికి, చదువుకోవడానికి అవకాశాలు మాకు లేవు. మేము చదువుకున్న వెనకబడిన కులాలు కాబట్టి ఆ స్థాయి లేదు. ఏదో చదువుకున్నా ఈ బీసీ డీలో ఉన్నాం కాబట్టి మాకు గుర్తింపు లేదు. మాకు వచ్చే ఈ సంవత్సరంలో మార్కులు బట్టి మేము వెనకబడిపోతాను. మునుపెన్నడూ లేని విధంగా ఈరోజు అఖిల భారత రాష్ట్ర యాదమ్మ భారతీయ రాష్ట్రీయ మహాసభ పెట్టుకునే అదృష్టం శ్రీకాకుళం జిల్లా కలిగింది. శ్రీకాకుళం జరిగిందంటే ఎప్పుడు మేము జిల్లాలో కాదు, స్టేట్లో కాదు, అన్ని రాష్ట్రాల్లో మన లాకా వెంగళరావు గారు పెడుతూనే ఉన్నారు. అప్పుడు ఇక్కడ మన రథయాత్ర అని పెట్టాము. ఇంతకుముందు కృష్ణ మందిరం ఇక్కడ ఏర్పాటు చేశాం. ఎప్పుడైనా ఈ సైన్మని ఎక్కడి నుంచో మేము ఏర్పాటు చేస్తాం, మాకు శుభం కలగాలని. మళ్ళీ మొన్న కాకినాడ యానంలో మీటింగ్ పెట్టుకున్నాం. నాకు జిల్లా ప్రెసిడెంట్ కొత్తగా ఇచ్చినప్పుడు మళ్ళీ ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేస్తామని ఈరోజు చేసాము. ఇది జరిగిపోయిన తర్వాత మళ్ళీ అన్ని జిల్లాల నుండి స్టార్ట్ చేస్తామని ఒక ఐడియా గారి కోరిక ఒకటి ఉంది. ఈరోజు చట్టపరంగా మీకు పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ కాకుండా ఇచ్చాపురం నియోజకవర్గం నుండి అసెంబ్లీలో అడుగు పెట్టేటటువంటి స్థాయికి తీసుకెళ్తారు. అది ప్రజలు ఎప్పుడూ అది పట్టుదల ఉంది. అది మనకు ఐక్యత లోపం కొద్దిగా అయిపోతుంది. 2 సార్లు నాకు టికెట్ పని మాకు గుర్తించారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గుర్తించి ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంకా గుర్తించి నాకు ఒకసారి టికెట్ ఇచ్చారు 2014లో. కొద్దిగా తేడా పోయిన తర్వాత నాకు గుర్తించి మళ్ళీ స్టేట్ చైర్మన్ ఇచ్చారు. ఇంకా అది ఉండగా నాకు గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చారు. నాకు ఈ ప్రభుత్వం చాలా గుర్తించింది. రాజశేఖర రెడ్డి అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, యాదవులు గుర్తించారు. ఈ గుర్తింపే రేపు చట్టసభ అసెంబ్లీలో నర్తు రామారావు అడుగు పెడతామని ఒక ఆశ మాత్రము మా ప్రజలకు ఉన్నది, యాదవులకు ఉన్నది. అది పెట్టాలి. ఆ పెట్టే స్థాయి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తాడని ఆశతో మాత్రము ఉన్నాం. అయితే టీడీపీ మాత్రము మాకు గుర్తించడం లేదు. చాలామంది మా వాళ్ళు 30% దానిలో ఉన్నారు. పార్టీ 30% ఉంది. 60% నాతో పాటు వైఎస్ఆర్ పార్టీలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో 30%, 40% మాత్రం మేము టీడీపీలో ఉన్నాం. కానీ కనీసం ఒక ఎంపీపీ కానీ, ఒక జెడ్పీటీసీలకు కానీ మాకు గుర్తింపు లేదు. ఆ పార్టీలో మాకు ఆడుకుంటున్నారు. ఏదంటే ఆ పార్టీలు కూడా సరైన ఉన్నారు, కొంతమంది ఉన్నారు, గుర్తింపు అందలేదు. ఇందులో ఎంతో కొంత గుర్తింపు ఒక ఎంపీపీ కానీ, ఒక జెడ్పీటీసీ కానీ. నా భార్య ఒకసారి ఎంపీపీ అయ్యింది, ఆ తర్వాత నా కూతురుడు ఎంపీపీ అయ్యింది. ఏదో గుర్తింపు ఉన్నది. ఆ పార్టీలో మాత్రం మనకి గుర్తింపు లేదని మేము భావిస్తున్నాం. మన వాళ్ళు కూడా తెలుసుకోవాలి, డిమాండ్ చేయాలి. అది ఏ పార్టీ అంది కాదు, పదవి మాకు ఇవ్వాలి. మాకుడు 25 ఎమ్మెల్యేలు, 6 ఎంపీలు మాకు కావాలని కోరుకొని మా నాయకుడు గుర్తించి చట్టసభల్లో పోరాడుతున్నాం. మాకు గుర్తించాలి. అందరిలాగా కాపు కానీ, కాళింగ్ కానీ రాష్ట్రాల్లో ఉన్న కులాలతో పోలిస్తే మేము ఎక్కువ మంది ఉన్నాం. 70-80 లక్షల మంది ఉన్నాం. 5 కోట్ల మందిలో మరి 70-80 లక్షలు మేము ఉన్నాం. కోటికి దగ్గర అంతమంది ఉన్నారు కానీ కలిసి ఉన్నాము. పూర్వం రోజుల్లో వాళ్ళు ఎలాగైతే యాదవుల్ని 4 రకాలుగా అమాయకులు చేసి ఎలాగ వాడుకున్నారో ఇప్పుడు కూడా అదే వాడుకుంటున్నారు. కానీ సమాజంలో వాళ్ళు కూడా అభివృద్ధి చెందారు, చదువుకున్నారు, నాలెడ్జ్ పెరిగింది. సమాజంలో మనం కూడా వాళ్ళు గుర్తిస్తామా, ఏదో స్థాయికి తీసుకెళ్దామని మాత్రం మాకు అన్నోడు అవ్వడు లేడు. ఎలాంటిదో ఈ జిల్లాలో అప్పుడు ధర్మాన ప్రసాదరావు అయితేనేమి, కృష్ణదాస్ అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి మాత్రం గుర్తించాడు. యాదవులకి గుర్తించి ప్రాధాన్యత మాత్రం ఇచ్చారు. ప్రశ్న మాత్రం యాదవులకు మంచి రోజులు రానున్నాయి అన్నటువంటి సంకేతాలు మాత్రం ఈరోజు ఎవరైతే నర్తు రామారావు చెప్తున్నారో, రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ నాయకులు కూడా శ్రీకాకుళం జిల్లా సోంపేట వేదికగా జరిగినటువంటి ఈ అఖిల భారతీయ యాదవ సంఘం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడాను భవిష్యత్తులో చట్టసభల్లో మాత్రం ఎట్టి పరిస్థితులు అడ్డుగట్టి తీరుతాం, తమని శాసించినటువంటి ఆ శాపనార్థాలు కూడా అతిక్రమించి ఈరోజు తమ సత్తా చాటుతామని చెప్తాం. మరి ఆ రోజు రానే వస్తుందా, యాదవుల కోరిక నెరవేరుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. సోంపేట నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.